హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబీట్స్. నేను మీ రూపేష్. ఇక ఈరోజు మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ కట్ ఆఫ్ అండ్ డీటెయిల్స్ చెప్పుకుందాం. అలాగే నెక్స్ట్ నేను ఏ కాలేజ్కి కట్ ఆఫ్ చెప్తానో ఆ కాలేజ్ నేమ్ వీడియో లాస్ట్లో చెప్తాను. సో దీనివల్ల మీకు నెక్స్ట్ కట్ ఆఫ్ చెప్పబోయే కాలేజ్ నేమ్ ముందుగానే తెలుస్తుంది. ఈ మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లో ఉంది. ఇది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ని 1981లో స్థాపించారు. 2000లో ప్రారంభించారు. ఈ కాలేజ్లో 150 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. ఈ కాలేజ్కి ఆంధ్రప్రదేశ్లో 14th ర్యాంక్ ఇచ్చారు. కాలేజ్ నుండి 1.8 కిలోమీటర్స్ దూరంలో అనంతపూర్ బస్టాండ్ ఉంది. కాలేజ్ నుండి 2.4 కిలోమీటర్స్ దూరంలో అనంతపూర్ రైల్వే స్టేషన్ ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కట్ ఆఫ్లో మీకేమన్నా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. కట్ ఆఫ్ చెప్పే ముందు మీకు 2 పాయింట్స్ తెలియాలి. ఇది లాస్ట్ ఇయర్ నీట్ 2023 కట్ ఆఫ్. 2023 కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనం నీట్ 2024 కౌన్సిలింగ్కి రెడీగా ఉండాలి. సింపుల్. ఇక్కడున్న మార్క్స్కి 20 మార్క్స్ కనుక మీకు ఎక్కువ ఉన్నట్లయితే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇంకొక పాయింట్ కూడా మీకు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే లాస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ని కాకుండా దానికి ముందు ఉన్న ఫేజ్ కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ ఫేజ్లో తక్కువ మార్క్స్కి 2 or 3 సీట్స్ మాత్రమే లక్కీగా వస్తాయి, అన్నీ కాదు. సో ఫేజ్ 4 కట్ ఆఫ్ని మీరు టార్గెట్గా పెట్టుకోవద్దు. ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇది లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ P2 అంటే ఫేజ్ 2 అని, M అంటే మేల్ అని, F అంటే ఫిమేల్ అని. ఇక్కడ ఓసీ బాయ్స్లో 570 మార్క్స్కి 1528 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఇక బీసీబీ బాయ్స్లో 542 మార్క్స్కి, గర్ల్స్లో కూడా 542 మార్క్స్ దగ్గరే సీట్ ఆగిపోయింది. ఇక్కడ బ్లాంక్స్ పెట్టాను కదా, అంటే ఆ కేటగిరీ వాళ్ళు ఈ కాలేజ్ తీసుకోలేదు అని. ఇక్కడ చూడండి, బీసీఈ బాయ్స్లో 545 మార్క్స్కి 2448 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. ఈ 2448 అనేది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్. ఈ 545 అనేది లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్. ఈ 545 మార్క్స్కి మీరు ఒక 20 మార్క్స్ యాడ్ చేసుకొని దానిని టార్గెట్గా పెట్టుకోండి, లైక్ 565 అలా. ఇక మనం అన్రిజర్వ్ కేటగిరీ చూసేసుకుందాం కట్ ఆఫ్. ఈ అన్రిజర్వ్ కేటగిరీలో లోకల్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు రావచ్చు. ఈ సీట్స్కి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, మీరు చెక్ చేసుకోండి. ఇది అన్రిజర్వ్ కేటగిరీ, అంటే తెలంగాణ వాళ్ళు, ఏపీ వాళ్ళు ఈ అన్రిజర్వ్ కేటగిరీలో రావచ్చు. ఇది ఏపీ అన్రిజర్వ్ కేటగిరీ, అంటే ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ మాత్రమే ఈ కేటగిరీలో రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్వీఈ స్టూడెంట్స్ ఎస్వీఈలోనే సీట్స్ తీసుకోవాలి. ఏయూ రీజియన్లో ఉండే స్టూడెంట్స్ ఏయూ రీజియన్లో మాత్రమే సీట్స్ తీసుకోవాలి. బట్ ఎస్వీయూ రీజియన్ స్టూడెంట్ ఏయూ రీజియన్కి వెళ్ళాలనుకుంటే ఈ ఏపీ అన్రిజర్వ్ కేటగిరీ ద్వారా ఏయూ రీజియన్లోకి సీట్ తెచ్చుకోవచ్చు. ఇది ఆ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్. ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇక అయిపోయింది. మీకు నేను చెప్పిందంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్స్ ఎక్కువ వస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీకు ఏ కాలేజ్కి కట్ ఆఫ్ కావాలో ఆ కాలేజ్ నేను కామెంట్ చేయండి. ఆ కాలేజ్ కట్ ఆఫ్ ఫస్ట్ అప్లోడ్ చేస్తాను. నేను నెక్స్ట్ కట్ ఆఫ్ చెప్పబోయే కాలేజ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని మైనారిటీ కాలేజెస్ కట్ ఆఫ్ రేపు మార్నింగ్ 10 o'clock అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.